హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, అనదర్ బ్లాగ్ ఫ్రమ్ ప్రతిరోజు. యాక్చువల్గా లాస్ట్ 3 వీడియోస్ నేను రికార్డ్ చేశానండి వ్లాగ్స్ షేర్ చేయడానికి. ఫోన్లో మెమరీ వల్ల ప్రాబ్లం అయ్యి ఐ హ్యాడ్ టు డిలీట్. సో ఇప్పుడైతే ఫోన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ చేయాలి, బట్ ఇప్పుడైతే నాకు అవుతుంది అనుకుంటున్నా. సో ఐఎమ్ రికార్డింగ్ ఫర్ నౌ టుడే. సో ఇది వీకెండ్లో ఒక రోజు. సో నేను నా వీడియోస్లో చూపిస్తున్నట్టుగా నేను వీకెండ్స్ నేను ప్రెప్ చేసుకొని పెట్టుకుంటాను నెక్స్ట్ 1 వీక్కి సరిపోయేటట్టుగా. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఎవరికైనా వీక్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది? సాటర్డే స్టార్ట్ అవుతుందా, సండే స్టార్ట్ అవుతుందా, మండే స్టార్ట్ అవుతుందా? మీకు ఏ రోజు స్టార్ట్ అవుతుంది అనుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే సండే స్టార్ట్ చేసుకుంటున్నాను అనుకుంటాను. అంటే సండే నాకు వీక్ స్టార్ట్ అవుతుంది, సాటర్డేతో ఎండ్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సాటర్డేస్ హాలిడే, సండే హాలిడే. సాటర్డే హాలిడే ఎలా యూస్ చేస్తానంటే, ప్రీవియస్ వీక్కి ఏమైనా పనులు ఆగిపోతే సాటర్డే ఫినిష్ చేసేసుకుంటా. సండే న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది అని అనుకొని సండే నుండి మళ్ళీ నెక్స్ట్ కమింగ్ వీక్కి కావాల్సిన పనులన్నీ చేసుకుంటాను అనమాట. ప్లానర్లో రాసుకునేటప్పుడు కూడా వీక్ సండే నుండి స్టార్ట్ చేసుకుంటాను. సో అది హెల్ప్ అవుతుంది. మీరు అంటే ఎవరి పనులను బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ ఇది ఒక స్ట్రాటజీ. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. టోటల్లీ ఐఎమ్ అన్ప్లాన్డ్. I don't know what I'm going to do, but let's see. There is so much to do. యాక్చువల్గా నాకు క్యాబినెట్స్లో అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ దట్స్ అ ప్లాన్ ఫర్ టుడే. వీక్ డే అంతా కూడా మండే టు ఫ్రైడే రెగ్యులర్ ఆఫీస్ వర్క్ దాంట్లోనే సరిపోతుంది. ఇంకా మిగిలిన 2 రోజుల్లో ఏ పని ముట్టుకుందామన్నా కూడా ప్రతి పనికి అరగంట నుండి గంట పట్టే పని ఉంటుంది. అది ఒక 2 పనులు 3 పనులు మార్నింగ్, సండే మార్నింగ్ మనము మార్నింగ్ ఎంత 6కి లేచినా కూడా 12 వరకు ఫినిష్ చేసుకోగలం కదా. ఆ తర్వాత మనం లంచ్ తినడాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ హెయిర్ వాష్ చేసుకోవడాలు అండ్ బట్టలు వాష్ చేసుకోవడాలు అవన్నీ కూడా మనకి ఉంటాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా 12 లోపు అయిపోతే బెటర్ అనమాట. సో 6 to 12 6 గంటల్లో ప్రతి పని గంట టైం అలా తీసుకుంటున్నప్పుడు 6 పనులు చేయగలం. అంతకంటే ఎక్కువైతే చేయలేం కదా. 1 గంట మనకు కూడా వెళ్తుంది మనం స్నానాలకి వాటికి. సో అలాగే ఇవాళ మార్నింగ్ అలాగే స్టార్ట్ అయిందనమాట. ఏ పని చేసినా 1 అవర్ పడుతుంది. ఏ పని స్టార్ట్ చేయాలి అనేది మనకు అర్థమవుదు. సగం చేసుకుంటూ, అంటే బట్టలు ఫోల్డ్ చేశాను, పైన పెట్టి వెళ్ళేప్పటికీ వేరే బట్టలన్నీ ఉంటాయి పక్కకి. అవన్నీ ఫోల్డ్ చేసి పెడతాము అంటే ఇంకొక చాలా టైం పడుతుంది. అది చెయ్యకుండా అది పక్కకు పెట్టేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో కొంత పని. సో ఇప్పుడు నేను వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి ఏంటంటే, ఫస్ట్ నేను కిచెన్ నీట్గా పెట్టుకొని నేను మీకు చూపించినా కూడా నేను ఎలా కుక్ చేసుకుంటాను అలాంటివన్నీ నేను చూపించడానికి బాగుంటుంది. లేదా ఎవ్రీడే నేను క్లీన్ చేయడము చూపిస్తే మీకు కూడా నచ్చదు. కాబట్టి నేను అవన్నీ చూపించకుండా ముందు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట, కిచెన్ అంతా కూడా. సో ఆల్రెడీ 11:30 అయింది. సో అందుకని చెప్పి కొంచెం నిట్టూర్పు అనమాట. బట్ ఎనీవేస్, ఇవాళ ఇంకొక వీకెండ్ వచ్చేసింది. సో మన వీకెండ్ ప్రెప్లో నేను ఈరోజు ఏం ప్రెప్ చేసుకుంటున్నాను ఈ వీకెండ్కి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. స్టే ట్యూన్డ్. సో ఇంకా ఇప్పుడు ఇంకో 1 అవర్లో వెళ్ళి కిడ్ని తెచ్చుకోవాలి. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఈ డ్రైవింగ్లు, కిడ్స్ని స్కూల్లో వదిలేయడాలు, తెచ్చుకోవడాలు, దానికి కూడా చాలా టైం వేస్ట్ అవుతుందండి పేరెంట్స్కి. సో ఇవాళ సాటర్డే, బట్ స్టిల్ మా కిడ్కి ఏదో ప్రోగ్రామ్ ఉంది. సో తను వెళ్ళింది మార్నింగ్. సో ఇప్పుడు తెచ్చుకోవాలి. సో 1 అవర్లో నేను ఎంతో కొంత వంట ఫినిష్ చేసి వెళ్ళాలన్నమాట. సో లెట్స్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. సో అన్నిటికంటే ముందు నేను ఎవ్రీ మార్నింగ్, సాటర్డే మార్నింగ్ చేసేది ఏంటంటే, ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ తీసి బయట పెట్టి ఇవి బాగున్నాయా, మళ్ళీ యూజ్ చేయొచ్చా, అంటే వేస్ట్ చేయకుండా తినొచ్చా అనేది ఒకసారి చూసుకొని మళ్ళీ నేను దాన్ని బట్టి నెక్స్ట్ ఈరోజు కుక్ చేసుకుంటాను.
యూజువల్గా నేను థర్స్డేస్ నుండి కుకింగ్ చేయడము కొంతవరకు తగ్గించేస్తానండి. అంటే ఆల్మోస్ట్ ఒక్కోసారి అయితే ఏం కుక్ చేయను. ఎందుకు అని అంటే ఇలాగే మనకి ఏదో ఒకటి మిగిలిపోయినవి ఉంటూ ఉంటాయి. థర్స్డే నుండి తినడం స్టార్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇవి మిగిలిపోయినవి కూడా. సో చూడండి, ఇక్కడ రసం ఉంది. సో ఈరోజు నాకు రసం చేయాల్సిన అవసరం లేదు. ఇదేదో పాస్తా మిగిలిపోయింది. ఇంకే నాకు ఎవరికైనా ఫుడ్ వేస్ట్ చేయడము మంచిది కాదనే చెప్తాను నేను. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఫస్ట్ థింగ్. దానికంటే ముఖ్యంగా మనకు పెద్దవాళ్ళు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా చెప్పారు. నేనైతే అన్నం అని కాకుండా నేనేం చెప్తానైతే వర్కింగ్ మామ్స్కి నేను చెప్పేదైతే దాన్ని కొంచెం రీఫ్రెష్ చేస్తే కుక్డ్ ఫుడ్ ఈజ్ అ పరబ్రహ్మ స్వరూపం ఫర్ వర్కింగ్ మామ్స్. ఉమెన్ అని కూడా అన్నాను. మామ్స్ అనేప్పటికీ మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అందుకని నేను ఫుడ్ అయితే అస్సలు పడేయను. సాటర్డే వండింది సాటర్డే ఫినిష్ చేస్తాను. సాటర్డేతో పాటు మళ్ళీ ఏమైనా మిగిలితే మళ్ళీ సండే ఇంకొంచెం ఎక్కువ వండుతాను. సో అది సండే ఉంటుంది అండ్ సండే ఇంకొక కూర అనుకుంటే అది కంటిన్యూ అవుతుంది. అవుట్ ఆఫ్ అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదండి, ఎన్ఆర్ఐస్కి ఆర్ ఏమైనా యూఎస్లో ఉండే వాళ్ళకి ఏమైనా ఇది ఉపయోగపడుతుందేమో అని చూపిస్తున్నాను. ఇదేంటంటే లైమా బీన్స్ అంటే మీకు ఉల్టా కనిపిస్తుంది. సో ఈ లైమా బీన్స్లో ఏంటంటే ఇది చిక్కుడు గింజల్లానే ఉంటాయి. చిక్కుడు గింజల టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా చిక్కుడుకాయలు వండుకున్నప్పుడు దాంట్లో ఇవి వేసుకున్నారు అని అంటే కొంచెం మనము గింజలు ఇక్కడ ఎక్కువ దొరకవు కదండి. అంటే గింజల చిక్కుడుకాయ అయితే చాలా కష్టమే. సో అలాంటప్పుడు నేను ఇవి తెచ్చుకుంటాను. వీటిని నేను ఏం చేసేస్తానంటే ఇలా డైరెక్ట్ ఇందులో వేసేసి వాష్ చేసేసి నేను ఉడికిచ్చేస్తాను. ఉడికించిన తర్వాత పోపు వేసుకుంటాను. సో దానివల్ల నాకు కుకింగ్ త్వరగా అవుతుందన్నమాట. సో ఇలా కొంచెం ఎక్కువ వాటర్ వేయలేదండి, చాలా తక్కువ వాటర్ వేసేసి దీనికి కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి చిన్న కుక్కర్స్ చాలా హ్యాండీగా ఉంటాయండి. ఎందుకంటే ఇంకా మనం తీసి నేను ఇందులోనే పోపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2 విజిల్స్ ఇప్పించాను అనుకోండి, ఇది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయ్యే లోపల నేను ఒకవేళ ఏదైనా కట్ చేసుకోవాలంటే చేసుకుంటాను. పోపు వేసుకోవడాలు అవన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఈరోజు పూరి అండ్ పిట్లా కర్రీ చేస్తున్నానండి. పిట్లా అంటే అందరికి తెలిసే ఉంటుంది, శనగపిండితో ఆలుగడ్డతో కలిపి చేసి ఒక గ్రేవీ కర్రీ అన్నమాట. ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉంది ఈరోజు. ఇలా సన్నగా కట్ చేసేసుకొని చిల్లీస్ కూడా, వేపాకు, దాంతోపాటు పొటాటో కట్ చేసుకొని ఇక్కడ నేను ఒక టిప్ చూపిస్తాను. యూజువల్గా మనం ఇది తయారు చేస్తున్నప్పుడు మనము శనగపిండి కలుపుకోవాల్సి వస్తుంది కదండి. అది కలుపుకునేటప్పుడు మనకి ఇలా గడ్డలుగా కడుతూ ఉంటుంది అనమాట. కలపడానికి టైం పడుతుంది. అలా కాకుండా నేను మీకు ఒక టిప్ చూపిస్తాను, చివరి వరకు చూడండి వీడియో. ఇప్పుడు మనం చేసుకునే పిట్లాకి అంటే కర్రీకి ఒక కప్పుడు, ఇదంతా 1/4 కప్పు వరకు నేను ఈ పిండి యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ కప్పు సైజు ఓకే. అది మనకి ఒక 4 పీపుల్కి ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి పసుపు, ఉప్పు, కారము కూడా ఇందులోనే డైరెక్ట్ వేసేస్తాను అన్నమాట. అంటే మనకి అంత తెలుస్తుంది కదా ఎంత పడుతుంది అనే కొంచెం ఎస్టిమేషన్లో. అలా కారము మళ్ళీ వండుకునేటప్పుడు మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేస్తాను. సో ఇవి వేసేసి దీంట్లోనే వాటర్ పోసేసుకొని వద్దాము. వాటర్ వేసేసాను. మనము ఒకసారి ఒక రౌండ్ తిప్పడమే అన్నమాట. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఈజీగా కుకింగ్ చేసేసుకోవచ్చు. సో చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కూడా ఏంటంటే కొంతమంది కొన్ని టిప్స్ ఫాలో అవుతారు, బట్ కాకపోతే మనకేంటంటే టైంకి గుర్తురాదనమాట. సో అందులో ఇంకా కొన్ని టిప్స్ ఎలా ఉంటాయంటే మనం యూస్ చేసి
అంటే రకరకాలుగా ట్రై చేసిన తర్వాత ఎప్పుడో ఒకటి బెటర్ది మనకి దొరుకుతుంది. అంటే ఇప్పుడు 4 రకాలు ట్రై చేస్తే ఒకటి బెటర్ అనిపిస్తుంది. సో ఆ ఒక్క బెటర్దే నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చేశాను అనుకుంటున్నారేమో, ఇక్కడ ఏం లేదండి. నేను ఆల్రెడీ నా దగ్గర కొంచెం పిండి మిగిలిపోయింది ఉండే అనమాట, ఇంతకుముందు యూజ్ చేసింది. అది కూడా ఇందులో కలిపేశాను. సో దట్ ఈ గిన్నె మనం వాష్ చేసేసేయచ్చు. అలా ఎంత మంచి కలిసిపోతుందో. లేదు అంటే మనం చేతితో కలపడానికి చాలా టైం పడుతుంది. సో మనము ప్యారలల్గా మనం చేయితో చేసే పని మెషిన్తో చేయించుకోవడం. ఇక్కడ పిట్లా కర్రీ అయితే నేను ఏమీ చేసి చూపించలేదండి, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు నేను కర్రీ అండ్ ఇది పరాటా అయితే యూజ్ చేస్తున్నాను. పూరి అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఏమి పూరి కూడా చేయడం చూపించలేదు. బట్ ఇక్కడ నేను ఈ పరాటా నాకు యాక్చువల్గా ఇండియన్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, సో అక్కడ తెచ్చుకున్నది. దీనికి పిట్లా కాంబినేషన్ ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ పూరి అయితే నేను చూపించలేదు మీకు చెప్పినట్టుగా. ఇలా ఫ్రిడ్జ్లో నుండి తీసిన కర్రీని అంతా కూడా ఒకేసారి వేట్ చేయకుండా మనకి ఎంత కావాలో అంత మాత్రమే హీట్ చేసుకొని రిమైనింగ్ కర్రీని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయడమే ఇంపార్టెంట్. ఎందుకు అంటే టూ మచ్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటే ఫుడ్ పాడైపోతుంది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. నా వీడియో లెంతీ అవుతుందని ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నా యాక్చువల్ వీకెండ్ ప్రెప్ అంటే నెక్స్ట్ వీక్కి సరిపోయేంత నేను ఏమి చేశాను అనేది తప్పకుండా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజు చూస్తూనే ఉండండి. బాయ్.